శ్రీమాత్రే నమః. 2024 నాగుల పంచమి. అసలు నాగుల పంచమి విశిష్ట గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు కాళియా నాగ్ని ఓడించాడు మరియు కృష్ణుడు సాధారణ బిడ్డ కాదని తెలుసుకున్న పాము మరియు అతని భార్యలు అతని ప్రాణం కోసం వేడుకున్నారు. ఇకపై గోకుల్ వాసులను వేధించబోమని అతని నుండి వాగ్దానం చేయడంతో కృష్ణ తన ప్రాణాలను విడిచిపెట్టాడు. కాళియా నాగుపై శ్రీకృష్ణుడు విజయాన్ని జరుపుకోవడానికి నాగపంచమిని జరుపుకుంటారు. త్రేతాయుగంలో లక్ష్మణుడిగా, ద్వాపర యుగంలో బలరాముడిగా ఆదిశేషుడు అవతరించాడు. యమునా నదిలో శ్రీకృష్ణుడు కాళియా మర్దనం చేసిన రోజునే నాగపంచమిగాను, గరుడ పంచమిగాను జరుపుకుంటారని పురాణాల ప్రకారం తెలిసిన మాట. హిందూ పురాణాల ప్రకారం పరమేశ్వరుని మెడలో పాముని ధరించి తిరుగుతాడు. శ్రీ మహావిష్ణువు శేషనాగుపై నిద్రిస్తాడు. అందుకే నాగదేవత పాములకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. మనకు పాములు అనేవి ఎక్కువగా వ్యవసాయ భూముల్లో కనిపిస్తూ ఉంటాయి. అవి వాటంతట అవే పుట్టలను ఏర్పరచుకొని జీవిస్తూ ఉంటాయి. అదే సమయంలో వ్యవసాయ భూముల్లో పంటలను నాశనం చేసే పురుగులను, కీటకాల నుండి పొలాలను రక్షణ కల్పిస్తాయి. ఈ ఏడాదిలో 9 ఆగస్టు శుక్రవారం రోజున నాగపంచమి పండుగను జరుపుకోనున్నారు. ఈ పవిత్రమైన రోజున నాగదేవతలకు పూజించటం వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని, సకల పాపాలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున నాగదేవతకు పాలు, ఇంట్లో పాయసం తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే ఉపవాస దీక్షను కూడా పాటిస్తారు. శాస్త్రాల ప్రకారం 12 రకాల నాగదేవతల ప్రస్తావనలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. వాసుకి, తక్షకుడు, కాళీయుడు, మణిభద్రకుడు, ఐరావతము, ధృతరాష్ట్రుడు, కర్కోటకుడు, ధనంజయుడు అనే అష్టనాగులను పూజించటం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని, సర్పదోష నివారణ కోసం కూడా నాగపంచమి రోజున ప్రత్యేక పూజలు చేయాలని పండితులు చెబుతున్నారు. అంతేకాదు, నాగదేవతలను పూజించటం వల్ల రాహు, కేతు దోషాల నుంచి విముక్తి లభిస్తుందని చాలామంది నమ్ముతారు. నాగపంచమి రోజున భూమిని తవ్వటం వంటి పనులు చేయకండి. ముఖ్యంగా పాము పిల్లలు ఉన్న చోట ఇలా అస్సలు చేయొద్దు. ఎక్కడైనా పాము కనిపిస్తే దానిని ఇబ్బంది పెట్టకూడదు. ఆ సమయంలో నాగదేవతకు నమస్కారం చేయటం వల్ల అది అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఈ పర్వదినాన పదునైన వస్తువులు వాడకండి. అంటే కత్తెర, సీజర్ లాంటివి వాడకండి. అలాగే నాగపంచమి రోజున సంధ్యా సమయంలో పొరపాటున కూడా పాము పేర్లను పలకకూడదని పండితులు చెబుతున్నారు. స్కంద పురాణంలో నాగపంచమి విశిష్టతను సాక్షాత్తు ఆ పరమశివుడే వివరించాడు. ఆదిశేషుని సేవకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఓ వరం కోరమంటే అందుకు శేషుడు తాము ఉద్భవించిన పంచమి రోజు నాడు సృష్టిలోని మానవాళి అంతా సర్ప పూజలు చేయాలని ప్రార్థించాడు. ఆదిశేషుని కోరికని మన్నించిన శ్రీహరి శ్రావణ శుద్ధ పంచమి రోజున సర్ప పూజలు చేస్తారని అనుగ్రహించాడు. దానివలనే ప్రతి ఏడాది శ్రావణ శుక్ల పక్ష తిథి రోజు నాగపంచమి జరుపుకుంటారు. నాగపంచమి రోజున శ్రీకాళహస్తీశ్వరుని అభిషేకం చేసిన వారికి సకల సంపదలు కలిగి రాహు, కేతు, సర్ప, కాలసర్ప దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. నాగపంచమి రోజున నాగులను పూజించిన వారికి విషబాధలు ఉండవు. పవిత్రమైన ఈ రోజున సర్ప స్తోత్రాన్ని పారాయణం చేసిన వారికి ఇంద్రియాల వల్ల ఏర్పడే రోగాలు బాధించవు. సంతానం లేని దంపతులు నాగపూజ చేస్తే వంశాభివృద్ధి, కార్యసిద్ధి కలుగుతుంది. కాలసర్ప, నాగదోషాలు తొలగిపోతాయి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.